హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్ ఇన్ తెలుగు అబ్బాయి. ఈరోజు మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్యాక్డోర్ జాబ్స్ గురించి మనం ఫ్రెషర్గా వచ్చేవాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు చాలామంది ట్రై చేస్తారు. కానీ దాని యొక్క రియల్ ఇంపాక్ట్ అండ్ రియాలిటీ ఏంటనేది చాలా డిఫరెంట్. సో మనం ఇప్పుడు ఈరోజు బ్యాక్డోర్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫ్రెషర్గా అనేది మీరు ట్రై చేస్తారు, ఓకే. ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు అంటే మనలో ఏదో మిస్టేక్ ఉంది. లైక్ మన ప్రెజెంటేషన్ కానీ, లేదనుకుంటే మనం ఏదైతే రెజ్యూమ్లో మనం పెట్టామో అదే హెచ్ఆర్స్కి అనేది క్వశ్చన్ పేపర్ అనమాట. లైక్ మనం ఏదైతే మెన్షన్ చేసామో వాటి గురించి మ్యాక్సిమం అడుగుతారు. ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మెన్షన్ చేస్తే మీ కాలేజ్ గురించి అడుగుతాడు. కాలేజ్లో మీరు ఎలా స్పెండ్ చేశారు, నెక్స్ట్ మోస్ట్ మెమరబుల్ డేస్ ఏంటి, అలా మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా, నెక్స్ట్ ఏంటంటే ఫ్లూయెన్సీ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అండ్ వేరేస్ ఐటీలో ట్రై చేస్తున్నారు అనుకుంటే టెక్నికల్ స్కిల్స్ మీద అడుగుతారు. లైక్ మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తారో, లైక్ జావా స్క్రిప్ట్ మీద, లేదనుకుంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూస్ చేసి, లేదనుకుంటే ఇంకేదైనా పైథాన్ మీద ప్రాజెక్ట్స్ ఏమైనా బిల్డ్ చేస్తే సో వాటి మీద మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కానీ మిగతా వీటి మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఉండవు మోస్ట్లీ. నెక్స్ట్ ఏంటంటే, ఎంత ట్రై చేసినా రాలేదు, బ్యాక్ డోర్ వైపు చూస్తున్నారు అనుకుంటే మాత్రం బయట రియాలిటీ ఎలా ఉందంటే, ప్రజెంట్ మీరు ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారు, ఒక ఏజెంట్ని పట్టుకుంటారు, వెళ్ళి అతనికి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. లైక్ 50K స్టార్టింగ్లో ఎక్కడైనా సరే 50K ఆర్ 20 ఆర్ 30 మీరు పే చేస్తారు. వాడు వెయిట్ చేయమంటాడు. స్టార్టింగ్లో 1 month అంటాడు. ఆ 1 month కాస్త 2 months అయింది, 2 months కాస్త 3 months అయింది, 3 months కాస్త 6 months అయింది, 6 months కాస్త 1 year అవుతుంది. అలా 1 year అయితే 1 year కాస్త 1.5 year అలా అయిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి అక్కడ కెరియర్ గ్యాప్ అనేది బిల్డ్ అవుతుంది. వన్స్ మనకి కెరియర్ గ్యాప్ బిల్డ్ అయితే, యాజ్ ఎ ఫ్రెషర్గా నీకు హెచ్ఆర్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వేస్తాడు. నీకు ఈ 1 year కెరియర్ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లో నువ్వేం చేసావు అనే ఒక క్వశ్చన్ అనేది రేస్ చేస్తాడు. సో అప్పుడు మనం కరెక్ట్గా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే ఓకే, జస్టిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్లీ మీకు చాలా ఫేస్ చేయాల్సి. ఒకటి, ఇంట్లో కూడా ఏం చెప్పుకోలేరు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు పర్సనల్గా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో మ్యాక్సిమం ఓన్గా ట్రై చేయడానికే చూడండి. ఓన్గా ట్రై చేయడానికి చూస్తేనే డెఫినెట్లీ ఒకటి కాకపోతే ఒకటైనా సరే డెఫినెట్లీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ హిట్ చేస్తారు. డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ వన్ జాబ్ ఆన్ యువర్ ఓన్. సో ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ కేస్ నాన్ ఐటీ వైపు చూస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి చూడండి. నెక్స్ట్ ఐటీ వైపు చూస్తే టెక్నికల్ స్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు కవర్ అయ్యే విధంగా చూడండి. అండ్ ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో ఆ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. బ్యాక్డోర్ వైపు వెళ్తే మాత్రం లైఫ్ మాత్రం నిజంగా సంకనాగిపోతుంది, కుల్లా చెప్తున్నా. ఎందుకంటే మీరు వన్స్ మనీ పే చేస్తే ఆ మనీ మాత్రం మీకు మళ్ళీ వెనక్కి రావు. వాడు అటు నుంచి అటే జంప్ అయిపోతాడు. ఒకటి, ఆ కన్సల్టెన్సీ అయినా క్లోజ్ అయిపోతుంది, లేదనుకుంటే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ అయినా డిసపియర్ అయిపోతాడు, కనిపించడు ఇంకా. సో మిడిల్లో మీకు ఏమవుతుందంటే, మీకు మెంటల్ టెన్షన్, సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా లాస్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే మీ పేరెంట్స్కి కూడా బర్డెన్ ఉంటుంది. కాబట్టి ఈ మూడు మనకొద్దు. మీ ఓన్గా ట్రై చేయండి, ఎంత వీలుంటే అంత ట్రై చేయండి. లేదనుకుంటే అప్పటికి అవ్వకపోతే అప్పుడు రిఫరల్ ట్రై చేయండి. లైక్ ఎలా అంటే, లింక్డ్ఇన్లో చాలామంది ఇప్పుడు మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక కంపెనీలో హైర్ చేసుకుంటున్నాడు ఫ్రెషర్స్ని. సో ఆ కంపెనీస్లో ఉన్న పీపుల్ ఉంటారు, వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి ఈ సో అండ్ సో రోల్ అనేది హైర్ చేసుకుంటున్నారు మీ కంపెనీలో. సో నాకు ఒక
రిఫరల్ మీరు ఇస్తే నేను నా కెరియర్కి యూజ్ అవుతుంది అని చెప్పి ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది వాళ్ళకి పెట్టండి. వాళ్ళకి పెడితే 90% మ్యాక్సిమం రిప్లై ఇస్తారు. కాబట్టి మీరు అలా ట్రై చేయండి. ఆ విధంగా ట్రై చేశారనుకుంటే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ వన్ జాబ్. శాలరీ సెకండరీ. ప్రైమరీ ఏంటంటే మనకు ఒక జాబ్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. అది కూడా ఫ్యూ ఇయర్స్. వన్స్ మనకి స్టేబుల్ అయ్యాము, వన్స్ వర్క్ మొత్తం ఓకే మనకంతా బాగుంది అనుకుంటే అప్పుడు షిఫ్ట్ సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఒక జాబ్ అనేది సెట్ అవ్వాలి. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ ఐ హ్యావ్ టు టెల్ యూ. సో దీస్ ఆర్ ఆల్ ద రియల్ ఫ్యాక్ట్స్, రియాలిటీ in Hyderabad and whatever it may be in the entire India. So be careful while you are going to deal with the consultancies. Don't go with the consultancy. Try to get a job on your own only. Thank you.